హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. ఎందుకు ఇంత డిలే అయిందండి? 5 days పీరియడ్స్లో ఉన్నా. సో ఆ టైంలో నేను ఏ వర్కౌట్స్ చేయను అండ్ డైట్ కూడా ఫాలో అవ్వను. అండ్ రిమైనింగ్ 4 daysలో 2 days క్లీనింగ్ పెట్టుకున్నాం ఇంట్లో. డీప్ క్లీనింగ్ ఓన్లీ ఫర్ కిచెన్ అండ్ బెడ్రూమ్. హాల్లో ఇంకా టచ్ చేయలేదు, పైన క్లీన్ చేసామంతే. డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు. హాల్లో ఒక్కటి ఉంది పెండింగ్. ఇంకా రూమ్ అండ్ కిచెన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. కొంచెం మోడిఫికేషన్స్ చేసాము అండ్ స్టోరేజ్ తయారు చేసాము ఫర్ క్లాత్. సో మాకు ఆర్గనైజేషన్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి 2 days పట్టింది. రిమైనింగ్ 2 days డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము. సో అలా అంతా టైం వేస్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా నా దృష్టిలో టైం వేస్ట్ కాదు, సెల్ఫ్ కేర్ ఎంత ఇంపార్టెంట్, హౌస్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. సో నేను ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను, వీక్లీ 2 అయినా. కాకపోతే డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాం ఈసారి. 4 monthsకి ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా చేస్తాము. పాపం మా నవీన్ కూడా బాగా హెల్ప్ చేస్తాడు. వీక్లీ 2 అలా క్లీన్ చేసినప్పుడు, అంటే 2 or 3 ఓన్లీ వార్డ్రోబ్స్ 2, 3 or 4 వార్డ్రోబ్స్ అలా క్లీన్ చేసుకుంటూ వస్తుంటాను. జస్ట్ 1 hour. ఎక్కువ వార్డ్రోబ్స్ అయితే టైం టేకింగ్ ప్రాసెస్. క్లీనింగ్ అనేది హౌస్ వైఫ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బర్డన్గా అనిపించదు. ఒకేసారి క్లీన్ చేస్తే ఫుల్ బర్డన్ అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి. అలా టుడే మళ్ళీ రీస్టార్ట్ చేశాను నా వర్కౌట్స్ని. హాల్ ఒక్కటే కాబట్టి పెద్దగా టైం తీసుకోదు. నెక్స్ట్ సండే ఆర్ ఈ వీక్లో అలా ప్లాన్ చేయాలి మళ్ళీ అది. అండ్ సీజన్ అయితే కొంచెం ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది, ఫుల్ కూల్గా ఉంది. అలానే వాటర్ తాగడం మిస్ చేయకండి. డైలీ 2 liters అన్న తీసుకోండి. ఇది వచ్చేసి సైడ్ ఫ్యాట్ 30 reps into 2 sets లాగా చేశాను. ఇది ఎక్కువగా బర్డన్ అనిపించదు, బిగినర్స్ అయినా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఫ్యాట్ కూడా త్వరగా లాస్ అవుతుంది. నా ఫేవరెట్ వార్మప్ ఇది. మనం ఎక్కడైతే నించున్నామో ఆ ప్లేస్లో చేసేయచ్చు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత సింపుల్ ఇది. ఇది వచ్చేసి హీల్ రైజెస్ అండ్ టో రైజెస్ 2 చేసేసాను. హీల్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉండండి, చాలా మంచిది. నీ పెయిన్ అంటే అదే మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. బట్ డూ ఇట్ వెరీ స్లోలీ. నేను వీడియో పర్పస్ కోసమే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎంత ఎక్కువగా రేస్ చేస్తే అంత బెటర్, చాలా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. అండ్ చాలా డేస్ తర్వాత స్క్వాట్ వర్కౌట్ చేశాను, బట్ ఓన్లీ 20 times. ఇది వచ్చేసి నా న్యూ స్ట్రెచ్. చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఎక్కువగా నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇలా ఎవ్రీడే చేయడం వల్ల వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ నీ పెయిన్ ఈజీలీ. ఎవ్రీడే అలా ఒక 3 months జెంటల్ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. ఇది యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ కాదు, మా రిలేటివ్స్లో వన్ ఆఫ్ ద మెంబర్కి నేను ఈ స్ట్రెచ్ చూపించాను. అలా ఒక 3 months చేసి నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పిన దాన్నే నేను మీకు చెప్తున్నాను. ఇది నాకైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనిపించింది. కాబట్టి మీలో ఎవరైనా నీ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ట్రై చేయండి, మేబీ గుడ్ రిజల్ట్ అయితే రావచ్చు. ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ మోషన్. దీన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇది అనదర్ వన్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆమ్స్ట్రింగ్ కర్ల్స్. నేను ఈ క్లిప్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాను. స్లోగా చేయండి. ఇఫ్ యూ వాంట్ మీరు లెగ్ ఎక్స్టెన్షన్స్ కూడా చేయొచ్చు. నేను ఈరోజు హెవీగా చేయలేదు, ఇంకా అప్పటికే నాకు వర్కౌట్స్కి అంతా 45 minutes అయిపోయింది. ఇది వచ్చేసి 20 repetitions into 2 sets, అంటే 20 reps into 2 times లాగా చేయండి. బిగినర్స్కి పెయిన్ ఏమీ రాదు, బట్ రిమెంబర్ నేను ఎవ్రీ వీడియోలో మీకు అదే చెప్తాను, స్లోగా చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్, మీ హెల్త్ కండిషన్ని బట్టే చేసుకోండి. అండ్ వాల్ స్టాండింగ్ ఎక్సర్సైజెస్ ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నాను. ఇవన్నీ ఈజీ స్టాండింగ్ ఎక్సర్సైజెస్ టు లాస్ స్టబ్బోన్ ఫ్యాట్. ఇలా ఎవ్రీడే చేయడం వల్ల థాయిస్ దగ్గర అండ్ సైడ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి వాల్ ప్లాంక్. బిగినర్స్ అయితే ఫస్ట్ వాల్ ప్లాంక్సే చేయండి, తర్వాత మీరు యాజ్ యూజువల్ ఇంకా. వై ఫస్ట్ వాల్ ప్లాంకే అంటే ఈజీగా ఎవరైనా చేస్తారు కాబట్టి. ఈవెన్ నేనైనా అంతే, ఫ్లోర్ మీద ప్లాంక్ వర్కౌట్ అంత ఈజీగా చేయలేను, వాల్ మీద అయితే ఎక్కువ టైం చేయగలను. ఇది వచ్చేసి వాల్ సిట్స్. వాల్ దగ్గర మనం అలా కూర్చోవాలన్నమాట, స్టేబుల్గా కాన్స్టెంట్గా. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోవాలి. అలా చేయడం వల్ల బాడీలో వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్యాట్ లాస్ అవ్వడం కూడా మొదలవుతుంది. చిన్నపిల్లలకి అది పనిష్మెంట్లా ఉండొచ్చు, బట్ అది చాలా మంచి ఎక్సర్సైజ్.
ఈ ఎక్సర్సైజ్ థై ఫ్యాట్కి రిలేటెడ్ అండ్ ఆల్సో సైడ్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది మనకి. బోత్ లెగ్స్ చేయాలి. ఓన్లీ వన్ లెగ్తో చేస్తే మనకి పెయిన్ వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు డూ విత్ బోత్ లెగ్స్. ఫైనల్గా మెడిటేషన్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 45 minutes అలా చేశాను. అండ్ న్యూ స్ట్రెచెస్ కూడా చేశాను. వాకింగ్ అయితే వెళ్ళలేదు డ్యూ టు హెవీ రెయిన్. ఎస్టర్డే అయితే వెళ్ళాము, బట్ వీడియో ఏం తీయలేదు. కాకపోతే మేము వెళ్ళింటే స్టేడియం క్లోజ్ చేశారు కాబట్టి బయట వాక్ చేసాము అంతే. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదండి. నా హెల్తీ డ్రింక్ చియా సీడ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, బట్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. చాలా డేస్ అయింది కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 3 చపాతీస్ విత్ కాకరకాయ. ఈ బిటర్ కార్డ్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద కాకరకాయ కన్నా చిన్న కాకరకాయ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చాలామందికి బిటర్ గార్డ్ అంటే అస్సలు పడదు, బట్ నాకు ఈ 2 types ఆఫ్ బిటర్ గార్డ్ అంటే చాలా చాలా ఇష్టము. అందులోనూ ఈ స్మాల్ అయితే మరీ ఇష్టంగా తీసుకుంటాను. హెల్త్కి చాలా మంచిది అండ్ మన టంగ్కి ఎక్కువ చేదు పడితేనే మంచిది. బాడీలో తీపి కంటెంట్ కన్నా ఇలా పులుపు, చేదు, మెయిన్గా చేదు చాలా మంచిది. 11 AM 2 fruits తీసుకున్నాను. 1 apple అండ్ 1 orange fruit. చైల్డ్హుడ్ డేస్లో నేను ఒక మూవీలో విన్నాను, బాడీలో ఎక్కువగా ఏదైతే ఇష్టంగా తింటామో అంటే తీపిగా ఉంటుందో, మనకి రుచిగా ఉంటుందో అది హెల్త్కి మంచిది కాదు అని విన్నాను. ఏదైతే ఫుడ్ అంటే టేస్ట్ బడ్స్కి టేస్టీగా అనిపించదో అదే హెల్త్కి మంచిదని ఒక మూవీలో విన్నాను నేను. అండ్ బుక్లో కూడా చదివాను 3 years బ్యాక్. సో నేను అదే ఫాలో అవుతాను. లంచ్ వచ్చేసి రైస్, గ్రీనిష్ పప్పు అండ్ క్యాబేజీ, పచ్చిమిరపకాయల పప్పు అంటారు కదా అదనమాట. మా నవీన్కి అన్ఫేవరెట్ ఫుడ్ ఇది అంటే పప్పు. గ్రీన్ కలర్ పప్పు అంటే అస్సలు నచ్చదు. తనకి క్యారియర్గా రెడ్ పప్పు చేశాను, నేను గ్రీన్ పప్పు తిన్నాను. అంటే నాకు ఒక్కదానికి చేసుకున్నాను. 5 PM బటర్ మిల్క్. ఈరోజు కొంచెం పెద్ద గ్లాసే తీసుకున్నాను. ఈవినింగ్ ఏ స్నాక్స్ తీసుకోలేదు కాబట్టి. యూజువల్లీ ఈవినింగ్ టైమ్స్లో నేను మిల్క్ కానీ లేదా రాగి గంజి కానీ అలా తాగుతూ ఉంటాను. ఈ మధ్యగా హ్యాబిట్ చేసుకున్నది. ఒక 10 days నుంచి అలా తీసుకుంటాను. అండ్ డిన్నర్ వచ్చేసి 8 PM తిన్నాము. 2 పుల్కాస్ విత్ పన్నీర్ కర్రీ. చపాతీస్లో నేను అసలు ఆయిల్ వేయను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, గుడ్ నైట్.